క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అవును, మనం బంగారము, వెండి, మంచి బట్టలు, మంచి దుస్తులు, మంచి సూట్లు ధరించుకొని ఉంటాం. వాటిని ధరించుకొని మనం ఎంతో సంతోషిస్తుంటాము, ఆనందిస్తుంటాము, గర్వపడుతుంటాం. ఈ లోకరీతిగా వాటిని ధరించుకున్నప్పుడు మనం సంతోషం, ఎంతో ఆనందము, మరి ఎంతో గర్వం కూడా ఉంటుంది. కాస్ట్లీ బట్టలు, కాస్ట్లీ బంగారం ధరించుకున్నప్పుడు. కానీ ఇక్కడ క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును మాత్రమే ధరించుకున్నారు. క్రీస్తులోనికి బాప్తిసం, క్రీస్తుని సంపూర్ణంగా అంగీకరించడం, పాపాన్ని వదిలిపెట్టడం, నూతన జన్మ పొందడం, బాప్తిసం పొంది మరి దేవుని ఆలయంలో ఆయనను ఆరాధించడం. క్రైస్తవునిగా బాప్తిసం పొందిన ఒక అనుభూతి, సంతోషం, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. మరి బాప్తిసం పొందిన వారందరూ మనము మరి క్రీస్తును మాత్రమే ధరించుకొని ఉన్నాం. ఇంకా దేనిని ధరించుకోవాలి? బాప్తిసంకున్న ప్రత్యేకత, బాప్తిసంకున్న విలువ, బాప్తిసం పొందిన వారందరం కూడా మనం క్రీస్తుని ధరించుకొని ఉన్నాము అని ఆయన రాస్తున్నారు.